వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. వరుసగా వచ్చిన భారీ భూకంపాలకు మయన్మార్ చిగురుటాకులా వణికిపోయింది. ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడిపోయింది. వందలాది ప్రాణాలు శిథిలాల కింద నలిగిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులై రోడ్డున పడ్డారు. మరెంతో మంది ఆచూకీ గల్లంతైంది. భూకంప తీవ్రతకు ఎత్తైన భవనాలు చూస్తుండగానే నిలువున కూలిపోయాయి. పురాతన కట్టడాలు, వంతెనలు చెల్లాచెదురయ్యాయి. వరుసగా వచ్చిన 2 భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న భూకంప దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. పలుచోట్ల కుప్పకూలిన భవనాలు, నిర్మాణాల కింద చిక్కిన వారి హాహాకారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. శిథిలాల నడుమ తమ వారి కోసం కన్నీటి మధ్యే జనం వెతుక్కుంటున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. అసలు మయన్మార్లో ఏం జరిగింది? బిల్డింగ్స్ ఎలా కూలిపోయాయి? ఇండియా, చైనా ఎలా ఎఫెక్ట్ అయ్యాయి? మయన్మార్లోనే భూకంపాలు ఎందుకు ఎక్కువగా సంభవిస్తున్నాయి? దానికి గల కారణాలు ఏంటి? లెట్స్ వాచ్ ఇన్ టుడేస్ మెగా 9 స్పెషల్. 2 భూకంపాలు బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి. ఒకటి 7.7 తీవ్రతతో, మరొకటి 6.0 తీవ్రతతో సంభవించాయి. ఈ భూకంపాలు ఎలా వచ్చాయి? ఎంత లాస్ జరిగింది అంటే, మయన్మార్లో సగాయింగ్ అనే ప్లేస్ ఉంది. ఎర్త్ క్వాక్ కి మెయిన్ సెంటర్ ఈ సగాయింగే. ఈ భూకంపం తీవ్రత ఎంతంటే 900 కిలోమీటర్ల అవతల బ్యాంకాక్ లో చాటు చాక్ అనే కమర్షియల్ డిస్ట్రిక్ట్ లో అప్పుడే కట్టిన 30 ఫ్లోర్ల బిల్డింగ్ ఒక్కసారిగా జనం చూస్తుండగానే కుప్పకూలిపోయింది. ఆ బిల్డింగ్ లో 43 మంది చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకురావడానికి రెస్క్యూ ఆపరేషన్స్ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగినప్పుడు జనం భయంతో రోడ్ల మీద పరుగులు పెట్టారు. ఏం జరుగుతుందో తెలియని టెన్షన్. ఈ క్రమంలోనే అక్కడి ప్రైమ్ మినిస్టర్ బ్యాంకాక్ ను ఎమర్జెన్సీ జోన్ గా అనౌన్స్ చేశారు. బ్యాంకాక్ లో బ్యాంకాక్ కింద లేదా థాయిలాండ్ లో వచ్చిన భూకంపం కాదిది. 1000 కిలోమీటర్ల అవతల జరిగిన ప్రమాదం ఇది. ఒక బిల్డింగ్ కళ్ళ ముందే కూలిపోవడంతో పాటు అక్కడే ఉన్న భారీ అంతస్తుల భవనాలపైన ఏర్పాటు చేసుకున్న స్విమ్మింగ్ పూల్స్ లోని నీరు మొత్తం ఖాళీ అయ్యాయి. అందుకు సంబంధించి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ భూకంపం దాటికి భవనాలు సైడ్ బై సైడ్ కదలకుండా ఫౌండేషన్ నుంచి ఓ రోలింగ్ మోషన్ లోకి వెళ్ళింది. అందుకే ఆ భారీ బిల్డింగ్స్ లో స్విమ్మింగ్ పూల్స్ లోని నీరంతా వాటర్ ఫాల్ లా కింద పడింది. బ్యాంకాక్ లో 41 ఫ్లోర్స్ల బిల్డింగ్ నుంచి నీరు వాటర్ ఫాల్ లా పడడం చూసిన జనం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. లోకల్స్, టూరిస్టులు ఎక్కువగా ఉండే ప్రాంతం అది. ఈ సీన్ చూసి అక్కడి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక రోడ్ల మీదకి వచ్చేశారు. మయన్మార్లో జరిగిన భూకంపం తీవ్రత బ్యాంకాక్ వరకు వచ్చేసింది. అంతేకాదు, భారత్లోనూ భూమి కంపించింది. దేశ రాజధాని ఢిల్లీ సహా కోల్కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పాట్నా, మేఘాలయలో భూమి కంపించింది. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. బంగ్లాదేశ్, చైనాలలో కూడా దీని ఎఫెక్ట్ కనిపించింది. సాధారణంగా అందరూ అనుకునే విధంగా భూకంపం ఎర్త్ సర్ఫేస్ మీద రాదు. భూమి ఉపరితలానికి ఎన్నో కిలోమీటర్ల కింద మొదలవుతుంది. తాజాగా మయన్మార్లో వచ్చింది షాలో ఎర్త్ క్వేక్. భూమి ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోపల భూమి కంపించింది. అంటే భూమికి అతి సమీపంలో ఎర్త్ క్వేక్ వచ్చింది. అందుకే దీనివల్ల జరిగిన డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంది. తాజాగా సంభవించిన భూకంపంలోని ఎపిసెంటర్ సగాయింగ్ లో ఉంది. చాలా మంది భూమి మీద సర్ఫేస్ అంతా ఓ సింగిల్ ప్లేట్ అనుకుంటారు, కానీ నిజానికి అది చాలా ప్లేట్ల సమ్మేళనం. 2 ప్లేట్లు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఘర్షణ జరిగి కొంత గ్యాప్ ఏర్పడుతుంది. దానినే ఫాల్ట్ లైన్ అంటాం. భూఫలకాల్లో మార్పులు సంభవించినప్పుడల్లనే భూకంపాలు సంభవిస్తుంటాయి. తాజాగా వచ్చిన ఫాల్ట్ లైన్ పేరే సగాయింగ్ ఫాల్ట్ లైన్. భూమి పైపొరలో ఉండే అనేక ఫలకాల సరిహద్దులను ఫాల్ట్స్ అంటారు. వీటి మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇవి నిరంతరం రాపిడికి గురవుతూ ఒకదానితో ఒకటి ఢీకొట్టుకుంటాయి. 2 టెక్టానిక్ ప్లేట్ల మధ్య భాగమే సగాయింగ్ ఫ్లాట్. భారత్ టెక్టానిక్ ప్లేట్, మయన్మార్ మైక్రో ప్లేట్ల మధ్య ఉండే సగాయింగ్ ఫాల్ట్ దాదాపు 1200 కిలోమీటర్ల మేర విస్తరించింది. టెక్టానిక్ ప్లేట్స్ నిరంతరం కదులుతూ ఉంటాయి. సగాయింగ్ ఫాల్ట్ లో ఈ కదలికలు ఏడాదికి 11 నుంచి 18 మిల్లీమీటర్ల వేగంతో జరుగుతున్నట్లు జియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. 18 మిల్లీమీటర్లు అంటే చాలా ఎక్కువని, ఈ ప్రభావం తీవ్రత ఉంటుందని అంటున్నారు.
సుదీర్ఘకాలం ఈ కదలికలు కొనసాగడం వల్ల అంచుల వద్ద రాపిడికి గురై ఘర్షణ పెరిగి ఒక్కసారిగా భూకంపానికి దారితీస్తుంది. అంచుల్లో ఒత్తిడి తీవ్రత ఎక్కువగా ఉంటే పగుళ్లు ఏర్పడతాయి. ఇక భూకంప కేంద్రం లోతును బట్టి నష్టం ఉంటుంది. లోతు ఎంత తక్కువ ఉంటే నష్టం అంత భారీగా ఉంటుంది. టెక్టానిక్ ప్లేట్స్ వేగంగా ఒత్తిడికి గురి కావడంతోనే మయన్మార్ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. భూకంపాల ముప్పు విషయంలో రెడ్ జోన్లో ఉంది మయన్మార్. 100 ఏళ్లలో రెక్టర్ స్కేల్ పై 6 తీవ్రత కంటే ఎక్కువగా 14 భూకంపాలు సంభవించినట్టు అంచనా. 1946లో 7.7 తీవ్రతతోనూ, ఆ తర్వాత 10 ఏళ్లలో 1956లో 7.1 తీవ్రతలోనూ భూకంపం వచ్చింది. 1988లో షాన్లో, 2004లో కోకో దీవిలో శక్తివంతమైన భూకంపాలు వచ్చాయి. ఇవి వందలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. 2011 నాటి భూకంపంలో 151 మంది చనిపోయారు. ఆ తర్వాత 2016లో 6.9 తీవ్రతతో భూకంపం నమోదు కాగా ప్రస్తుతం 7.7 తీవ్రతతో భూమి కంపించింది. వరుసగా 2 భూకంపాలు సంభవించడంతో నష్టం భారీగా ఏర్పడింది. అసలు మయన్మార్లో ఏం జరిగిందనే ప్రశ్నకు వస్తే, మయన్మార్లో మాండలే అనే సెకండ్ లార్జెస్ట్ సిటీ. సగాయింగ్కి చాలా దగ్గర ఉంది ఈ సిటీ. భారీ భవనాలు, జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతం. అక్కడ ఈ భూకంపం సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఏవా బ్రిడ్జ్. మాండలేకి సగాయింగ్కి మధ్యలో ఉన్న ఎరవాడి నది మీద ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మించిన హెరిటేజ్ బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ కూడా ఈ భూకంపానికి తుడిచిపెట్టుకుపోయింది. 1200 మీటర్లు ఉన్న ఈ బ్రిడ్జ్ను 1934లో కట్టారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో దానిని డెస్ట్రాయ్ చేస్తే మళ్ళీ 1954లో కట్టుకున్నారు. ఇది ఇప్పుడు నీళ్ల పాలైంది. ఇదే కాకుండా మయన్మార్లో బగాయన్ అనే ప్లేస్లో ఎన్నో ఏళ్ల నాటి బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉన్నాయి. ఈ హెరిటేజ్ దేవాలయాలు కూడా భూకంపం ఎఫెక్ట్కి కూలిపోయాయి.